హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటూ మన వీడియోని స్టార్ట్ చేద్దాం. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, డిసెంబర్ అంటేనే ఫుల్ వింటర్ కదా! అసలు చాలా చల్లగా ఉంటుంది. పీక్స్ ఆఫ్ కోల్డ్ ఉంటుంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు ఫుల్ కోల్డ్‌గా ఉంటుంది. అండ్ ఇలాంటి వింటర్స్‌లో మనకి ఒక కంఫర్ట్ ఫుడ్ ఉంటుంది కదా! లైక్ ఇది తింటే కొంచెం హ్యాపీగా సోల్‌కి కూడా అండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, అలాంటి కంఫర్ట్ ఫుడ్ ఈరోజు మనం చేసుకుంటున్నాం టమాటో రసం. సో, ఎంతమందికి టమాటో రసం ఇష్టమో కామెంట్ చేయండి. ఈ టమాటా రసం కోసం మనం ఫస్ట్ టమాటోస్‌ని తీసుకొని కట్ చేసి వాటిని ఆయిల్‌లో ఫ్రై చేయాలి. సో, కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తే సరిపోతుంది. సో, టమాటోస్‌లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో, ఈ టమాటోస్ ఫ్రై అయ్యాక దీన్ని మనం మిక్సీలో వేసుకొని మిక్సీకి పట్టాలి. సో, ఫైన్ పేస్ట్ కింద అవ్వాలనమాట. సో, మనం చింతపండు తీసుకొని దాన్ని కొంచెం వాటర్‌లో నానబెట్టాలి. సో, అప్పుడు దాని తర్వాత దాన్ని కొంసేపు మనం బాయిల్ చేయాలి. లైక్ ఒక 2, 3 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ మసాలానే ఈ రసంకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, దీనివల్లే టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో, ఈ మసాలా కోసం ఫస్ట్ మనం రెడ్ చిల్లీ, జీలకర్ర, మెంతులు అండ్ పల్లీలు అండ్ గార్లిక్ అండ్ కరివేపాకు. సో, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో, వన్స్ ఫ్రై అయిన తర్వాత అది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలి. సో, ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం రసం స్టార్ట్ చేస్తాం. ఇప్పటివరకు ప్రిపేర్ చేసుకున్నాం అన్నీ. సో, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. సో, అవి ఫ్రై అయ్యే లోపల మనం ఇందాక చింతపండు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా! సో, అందులో కొంచెం వాటర్ ఏసుకొని మనకి ఎంతైతే రసం కావాలనుకుంటున్నామో అంతగా మనం అందులో వాటర్ ఏసి మిక్స్ చేసుకోవాలనమాట. సో, దానికంటే యాక్చువల్లీ ఎంత రసం కావాలో దానికంటే ఎక్కువే ఏసుకోవాలి. బికాజ్ మనకి రసం మరిగిన తర్వాత కొంచెం క్వాంటిటీ అనేది తగ్గుతుంది. సో, వన్స్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆ చింతపండు రసం అండ్ అలాగే మనం ప్రిపేర్ చేసుకునే టమాటో పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా బాయిల్ అవ్వాలి. సో, అందులోనే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అండ్ ధనియా, జీలకర్ర పౌడర్, పసుపు, కారం, ఉప్పు అండ్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో, ఇవన్నీ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సో, అన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవచ్చు. ఏమైనా తక్కువైతే మనం ఈ పాయింట్‌లో యాడ్ చేసుకొని దీన్ని కొంచెంసేపు బాయిల్ అవ్వనిద్దాం. ఈ కూల్ వెదర్‌లో వేడి వేడి అన్నంలో ఈ రసం పోసుకొని తింటే అసలు చాలా సూపర్‌గా ఉంటుంది. అండ్ ఈ రసంలోకి మనం ఫిష్ ఫ్రై చేసుకొని నంచుకొని తింటే ఇంకా చాలా బావుంటుంది. సో, ఆ ఫిష్ ఫ్రై రెసిపీ నేను నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. చాలా సింపుల్ అండ్ ఈజీ ఫిష్ ఫ్రై.
వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ బాయ్.